మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు విచారించారు. తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్న 5 ఏళ్లలో అవినీతి మారకం అంటుకోకుండా మదనపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు నవాజ్ బాషా. ఒకవేళ తను తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి భూ కబ్జాలకు తావివ్వలేదని తేల్చి చెప్పారు. అధికారుల తనిఖీలలో వారికి ఎలాంటి పత్రాలు లభించలేదని తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ జరిగిందో గత వారంగా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు ఏమన్నా జరిగినాయా అనే ఒక అనుమాన దీనితో ఈరోజు మా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది. మల్లికార్జున గుప్తా సిఐ గారి ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా 4 గంటల వరకు జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకున్నాను. నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి.